ఇక ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ప్రధానంగా పాలేరు, అలుగు వాగు కింద వేలాది ఎకరాల్లో పంట పొలాల్లో పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇసుక మెటలు వేసి పంట పొలాల స్వరూపం లేకుండా పోయింది. దీంతో రైతులు తమ పంట పొలాల్లో బీటలు కట్టిన ఇసుక తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క ఆనవాళ్లు కోల్పోయిన పొలాలను మళ్లీ యథాస్థితికి తీసుకురావాలంటే ఒక్కో ఎకరానికి 2 నుంచి 3 లక్షల ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10,000 ఆర్థిక సాయం ఏములకు సరిపోవడం లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచాలని, రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో పాలేరు, అలుగువాగు సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. పంట పొలాల్లో ఇసుక బీటలు వారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా అయితే అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే అంటే నివాసం ఉండేటువంటి వసతి గృహాలతో పాటు ప్రధానంగా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి పాలేరు వాగులో పూర్తిగా ఏదైతే రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఖమ్మం జిల్లాలో దాదాపు 60,000 హెక్టార్లు అంటే దాదాపుగా అంటే రైతులు నష్టపోతే దాదాపుగా పాలేరు రిజర్వాయర్ పరిధిలోనే దాదాపుగా 20,000 ఎకరాలు అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వ్యవసాయ క్షేత్రాలు పూర్తిగా ఏదైతే అటు సారవంతమైన మట్టి మొత్తం కూడా కొట్టుకొడిపోవడంతో అటు ఇటు ఇసుక మేటలు వేసి వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి ఇటు దాదాపుగా 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయం సాగు చేస్తే ఇప్పుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదు. దీని నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి రైతాంగం కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో పోల్చుకుంటే ఇటు పాలేరు, అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతం, అది అటు ఆకేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే వరి, పత్తి, అదేవిధంగా మిరప తోటలు సాగు చేసినటువంటి రైతాంగం కూడా ఇప్పటికే వేల ఎకరాల్లో నష్టపోయిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు అంటే ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి అంటే ఏం జరిగింది, అసలు మీకు అంటే ఇంత నష్టం రావడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? అనుకోకుండా ఏరొచ్చిందండి. వరద అలాగా ఒక మా కాస్త ఏరు కాదండి, పెద్ద వరద వచ్చేసింది. తలుపులు పడి మొత్తం భూములు మొత్తం ఆగమైపోయినాయి. లక్షలు పెట్టుబడి పెట్టి మనం పేదోళ్ళం అందరం కనీసం ఈ మట్టి దోలాలన్నా కూడా ₹1 లేనోళ్ళం మేము. మట్టి దోలి మంచిగా దోలిద్దామన్నా కూడా మట్టి దొరకట్లేదు. యాడికాడికి దగ్గర 100 ఎకరం నాశనం అయిపోయిందండి మొత్తం. అనుకోకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదైతే నివాస గృహాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా విద్యుత్ సంబంధించి విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదిక కూడా అక్కడ ఉన్నటువంటి తుమ్మల ఏదైతే మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి వారందరికీ కూడా ఏదైతే విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆ సంస్థ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే ఏదైతే సంబంధిత విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు అంటే విద్యుత్ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఎంత వ్యవస్థ అంటే దెబ్బతింది, దానికి సంబంధించి మీ డివిజన్లకు సంబంధించి అంటే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సార్ నాది రాజేశ్వరం అయింది సార్. నా పేరు నారాయణరావు, అసిస్టెంట్ ఇంజనీర్. ఇక్కడ 2వ తారీఖు మనకు 1st తారీఖు ఫ్లడ్స్ వచ్చినాయి సార్. ఇక్కడ నా పరిధిలో నా రాజేశ్వరం నేలకొండపల్లి మండలం రాజేశ్వరం సెక్షన్ పరిధిలో నాకు మొత్తం 349 పోలు హెచ్టీ కానీ ఎల్టీ కానీ మొత్తం పోయినాయి. తర్వాత ఒక 30 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం కొట్టుకుని పోయినాయి సార్. దాని యుద్ధ ప్రాతిపదికన మా సిఎండి గారు, ఎస్సీ గారు, డిఈ గారు, మా ఏడీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము యుద్ధ ప్రాతిపదికన మేము 2వ రోజు నుంచే ఇక్కడ వరదలు తగ్గగానే మేము టేకప్ చేసినాం సార్. ఇప్పుడు మొత్తం హెచ్టీ మొత్తం ట్రాన్స్ఫార్మర్లు మొత్తం ఛార్జ్ ఉన్నాయి సార్. ఎల్టీ ఇప్పుడు 2-3 రోజులు అయిపోతాయి సార్. ఇప్పుడు మాకు సుమారు నా పరిధిలో 60 లక్షల వరకు డ్యామేజ్ అయింది సార్. దాన్ని మా హయ్యర్ అథారిటీ సూచనల ప్రకారం మేము ఇప్పుడు రిస్టోరేషన్ చేస్తున్నాం సార్. ఇవాళ రేపు అయితే మొత్తం రైతులకి ఎల్టీ సప్లై మొత్తం నా పరిధిలో వరకు రిస్టోర్ చేసి సప్లై ఇస్తున్నాం సార్. అంటే ప్రధానంగా ఇప్పటికీ ఎన్ని రోజులు అంటే దాదాపు 20 రోజులైంది. ఇప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు పంటలు కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే మీరు ఎప్పటికి వరకు పనులు పూర్తి చేసే అవకాశం ఉందంటారు? మేము ఈ 20 రోజులు అంటే మా హయ్యర్ అథారిటీ పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యుయేషన్ సార్ అందరికీ. అయితే మా సిఎండి గారి సూచనల మేరకు ట్రాన్స్ఫార్మర్స్ కానీ తర్వాత పోల్స్ కానీ కరీంనగర్ నుంచి కూడా మా సిఎండి సారు మాకు అరేంజ్మెంట్ చేశారు.
వాళ్ళకి మా సార్కి మేము వెరీ వెరీ థ్యాంక్స్ సార్. రైతుల తరపున కూడా మా రైతులు కూడా చాలా హర్షిస్తున్నారు సార్. అదే ఇన్ టైంలో మాకు ఇవ్వకపోతే ఈ 20 డేస్లో కూడా కాకపోయేది సార్. మా ఎయిర్ అథారిటీస్ బాగా సూచనల వరకే రైతులకి కరెంట్ ఇవ్వాలి, వాళ్ళ పంటలు కాపాడాలని మా సిఎండి సార్ కూడా బాగా ఫోర్స్ పెట్టారు. దాని గురించే ఈ 20 డేస్లో మేము కంప్లీట్ నుంచి పని చేస్తున్నాం సార్. ఇవాళ రేపట్లో మేము సప్లై ఇచ్చేసి రిస్టోర్ చేసాం సార్. అంటే ఇప్పటికే మీరు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయంతో పాటు ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే భారీగా ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కొంతమంది ఆర్థిక సాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైతుల పరంగా కూడా. అంటే మీరు అంటే మీకు సంబంధించి ఏమన్నా సహకారాలు అందించాయా? మాకేం లేదు, ఎవరు సహకారం అందిలేదండి. గవర్నమెంట్ వారు ఇస్తే తప్ప మాకు స్వచ్ఛందంగా ఇండ్లు మునిగిన వాళ్ళకి తప్ప భూములు దెబ్బతిన్న వాళ్ళకైతే ఎవరు ఇవ్వలేదండి. ఇక గవర్నమెంట్ ఇస్తే తప్ప. అంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా 60,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆకేరు, మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో అటు ఈ ఇల్లు కోల్పోయిన వారికి మాత్రం అటు ప్రభుత్వం 16,500 రూపాయలు ప్రకటించినప్పటికీ రైతులకు సంబంధించి ఇప్పటికే 10,000 తక్షణ సాయం ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఆర్థిక సాయం అందలేదు. క్షేత్రస్థాయిలో మాత్రం మరికొంత అంటే 1,000 రూపాయలు వెచ్చించే అవకాశం ఉంది. ఇప్పటికే విలువైన భూములను కూడా మేము కోల్పోయామని చెప్పేసి రైతాంగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆ పరిహారం కూడా పెంచాలి, అదేవిధంగా ఇప్పుడు ప్రకటించినటువంటి ఆ సహాయాన్ని కూడా వెంటనే తక్షణమే అందించాలని చెప్పేసి అయితే రైతాంగం కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్.